ఎంతో రుచిగా ఉండేటువంటి పుట్నాలు, దోసకాయ పచ్చడి కోసం మనం ఇక్కడ పుట్నాలు యూజ్ చేస్తామండి. పుట్నాల ప్లేస్‌లో మీరు పల్లీలు కూడా యూజ్ చేసుకోవచ్చు. తవా పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 8-10 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, అదేవిధంగా ఒక 5, 6 మెంతి గింజలు వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై అవ్వనిస్తామండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత 8-10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా పుట్నాలు ఒక పావు కప్పు యాడ్ చేసేసుకున్నానండి. పుట్నాల ప్లేస్‌లో మీరు పల్లీలు కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పుట్నాలు ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకి పల్లీలు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్‌లోకి తీసేసుకుంటున్నామండి. తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. అదేవిధంగా ఒక గుప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటామండి. ఒక రెబ్బ చింతపండు యాడ్ చేసేసుకొని కొంచెం చల్లారనిస్తాం అనమాట. ఈలోపు తవా పెట్టేసుకుని టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి డబ్బులు కచ్చా దంచుకుని ఒక 5, 6 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా దీన్ని ఫ్రై